హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక సింపుల్ బర్త్డే బాటిల్ ఆర్ట్ అయితే చేసేద్దాం. ఈ బాటిల్ చేయడానికి నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి చూడ్డానికి మీరున్నారా? ఇదైతే స్పెషల్గా నేనైతే నా కోసం కస్టమైజ్ చేసుకున్న బాటిల్ అనమాట. లైక్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ గిఫ్ట్ ఫర్ ద బర్త్డే అనమాట. సో దీనికోసం నేనైతే ఒక బాటిల్ తీసుకొని దానిపైన క్లే ఫ్లవర్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఈ క్లే ఫ్లవర్స్ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అని అంటే కమెంట్ చేసేయండి, నేను మళ్ళీ చేసి అప్లోడ్ చేస్తాను. సో ఇలా ఫ్లవర్స్ అయితే నేను టాప్లో అండ్ బాటంలో పేస్ట్ అయితే చేసుకుంటున్నాను. సో దీన్ని అయితే నేను కంప్లీట్గా డ్రై అవ్వడానికి ఒక 2 hours అయితే వదిలేసాను. సో బాటిల్ అయితే డ్రై అయిపోయింది. దీనికి నేనైతే వైట్ బేస్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే బేస్ కలర్ ఎంత నీట్గా ఉంటే పైన ఫినిషింగ్ లుక్ కూడా అంత బ్రైట్గా ఉంటుంది. ఏంటి ఫ్లవర్స్ వన్ సైడే పెట్టింది, పెయింటింగ్ మొత్తం వేస్తుంది అని అనుకుంటున్నారా? సో ఆ లుక్ కోసం అనమాట. సో బాటిల్ మొత్తం వైట్ బేస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఒక 5 to 10 minutes డ్రై అవ్వనిస్తే సరిపోతుంది. నాకు ఎక్కడైతే లైట్గా అనిపిస్తుందో బేస్ కలర్, సో నేను అక్కడైతే డబల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. అది కూడా డ్రై అయిన తర్వాతే. ఇన్ కేస్ మీరు డ్రై అవ్వకముందే ట్యాప్ చేస్తే మాత్రం అది ప్యాచీ లుక్తో పెయింట్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మన బాటిల్ అయితే డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు ఒక మినిమల్ లైట్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. సో దీన్ని అయితే నేను నీట్గా బ్రష్ చేసుకుంటున్నాను బాటిల్ మొత్తం. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పినట్టుగా బ్రష్ ఎప్పుడు స్లాంట్గానే పట్టుకోవాలి, నీట్ ఒక ఫైన్ సటిల్ లుక్ కోసం. సో ఇక్కడ ఎయిర్ బబుల్స్ లాగా చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉన్నాయి, వాటిని అన్నిటిని నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇలా నేను సెల్ఫ్ గిఫ్ట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. ఒక మంచి పెయింటింగ్ అయితే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, ఇది నేను నా కోసం చేసుకున్నా అని చెప్పి. మీరు కూడా అలా ట్రై చేయాలి అని అంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే బాటిల్ని ఫుల్ డ్రై అవ్వనిచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ పెయింటింగ్ వేసేసుకుందాం ఈ ఫ్లవర్స్కి. సో నేనైతే 6 డిఫరెంట్ లైట్ పేల్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క లైట్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. చూసేయండి మీరే వీడియోలో నేను ఎట్లా చేస్తున్నాను. సో ఇక్కడ వన్ థింగ్ మనం అబ్జర్వ్ చేసి కలర్ కాంబినేషన్స్ అయితే సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్ చేసుకున్నవన్నీ లైట్ కలర్స్. సో దాని కాంబో కలర్స్ సెట్ చేసుకుంటే మాత్రమే ఇది మనకి బ్రైటెస్ట్ లుక్ అయితే ఇస్తుందన్నమాట.
సో ఇప్పుడు మన ఫ్లవర్స్ పెయింటింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేనైతే బ్లాక్ మార్కర్‌తో లైక్ హ్యాపీ బర్త్‌డే మీ అని రాసుకున్నాను దీనిపైన. ఇదైతే మన ఫైనల్ అవుట్‌పుట్ ఆఫ్ ద బాటిల్ అనమాట. చూడండి ఎంత ఎలిగెంట్‌గా కనిపిస్తుందో. సో నా దగ్గర ఈ థ్రెడ్ ఉంటే దీన్ని పేరప్ చేశాను. పైనటైతే టై చేశాను. ఇంకా కొంచెం మంచి లుక్ కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. బాయ్.